శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, వారి యోగాభ్యాసము, వారి సర్వాంతర్యామిత్వము, కుష్ఠుభక్తుని సేవ, కాపర్డే కుమారుని ప్లేగు, పండరీపురము పోవుట. అద్భుతావతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించడి వారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా గాన్పించుచుండెను. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇది మిద్దముగా ఎవరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులిచ్చెడివారు. గోకులాష్టమి నాడు గోపాల్ కాలోత్సవము జరిపించుచుండిరి. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించెడివారు. మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాబూతు నిలిపి కొన్ని దినములు దానిని అచ్చట ఉంచి పిమ్మట గ్రామంలో ఊరేగించదమనిరి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులన్నచో సొంతిని ప్రోత్సహించెడి వారు. బాబా హిందువైనచో మసీదు నందేలయుండును, మహమ్మదీయుడైనచో ధునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు. అదియే కాక తిరుగలతో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, అర్ఘ్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతమునకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములెట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మోగలగుచు పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరునూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి యొనరించెదరో వారు దేవునితో ఐక్యమైపోయెదరు. వారికి దేనితో సంబంధము కాని భేదభావము కాని ఉండదు. వారికి జాతి మతములతో ఎట్టి సంబంధమూ లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము గాన్పించకుండెను. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసములు భుజించుచుండెను. వారి భోజన పళ్ళెములో కుక్కలు మూతి పెట్టినను సణుగువారు కాదు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులనేక మంది సాయిబాబా వద్దకు వచ్చెడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండెడిది. వారికి వాద వివాదములు కాని చర్చలు కాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వచ్చినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమముతోనూ ఉండెడివారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరి వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిగా ఆదరించిరి. అందరి అంతరంగములందు గల రహస్యములన్నీ బాబా ఎరింగెడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగానే అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికేమాత్రమూ ఇష్టము లేదు. సాయిబాబా నైజం అట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను. వారిని చూచిన వారందరూ
వారు షిరిడిలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడనైన నేను బాబా మహిమలనెట్లు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడి గ్రామములో ఉన్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాటీలు ద్వారా బాబా మరమ్మత్తు చేయించెను. వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపముగా వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయల చొప్పున ఇచ్చవచ్చినట్లు పంచిపెట్టెడి వారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి. దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి. కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను. కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును పారమును ఎవరునూ కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ ధునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చొనిడి వారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు. మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాక, శుభ్రమైన దోవతి, చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామములో రోగులను పరీక్షించి ఔషధములిచ్చడివారు. వారి చేతితో ఇచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారు గొప్ప హకీం అనగా వైద్యుడు అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్లజీడి గింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టిరి. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యెను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనే లేదు. అటువంటి చిత్రములనేకములు గలవు. కాని అందు ఇది ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరిన వారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ఒకటి ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయములో బాబా తన ప్రేవులను బయటకి వెడలగ్రెక్కి వాటిని నీటితో శుభ్రపరిచి ప్రక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధౌతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కాని బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణము అయినది. 2. ఖండయోగము. బాబా తన శరీరావయవములన్నీయు వేరు చేసి మసీదు నందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో ఖూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను. కాని మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గూర్చి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించెదరని భయపడి ఊరకుండెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటివలే హాయిగా కూర్చొనియుండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూచినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరు ప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగ స్థితి ఎవరికిని అంతుపట్టనిది. రోగుల వద్ద నుంచి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు,
వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తమ సొంతము కొరకు ఏమీయూ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తామనుభవించేవారు. అటువంటి సంఘటననొక దానిని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా ధుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు ధునిలో కట్టెలు వేయుచుండెను. ధుని బాగుగా మండుచుండెను. కొంతసేపైన తరువాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని ధునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరుగిడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా వెనకకు లాగెను. దేవా, ఇట్లేలా చేసితిరని బాబానడిగిరి. మరేదో లోకములో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను బడిలో ఉంచుకొని కొలిమి ఊదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో బడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కాని బిడ్డ రక్షింపబడెనన్న విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠురోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలెనన్న సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకొనిన నానాసాహెబు చాందోర్కరు వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానంద్ అను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకొని వైద్య సామగ్రితో సహా హుటాహుటీన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టరుకు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందుల కొప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు భాగోజీ సిందే అను కుష్ఠిరోగి ఏదో ఆకు వేసి కట్టు కట్టెడివాడు. నానా ఎంత వేడినను బాబా డాక్టరు గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టరు గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టరుచే చికిత్స చేయించుకొనుటను దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టె మూతయైనా తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయెను. కాని అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించెను. ప్రతిరోజు భాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయము మానిపోయెను. అందరూ సంతోషించిరి. అప్పటికిని ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదాయను సంగతి ఎవరికీ తెలియదు. కాని ప్రతిరోజు ఉదయము భాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండెడివాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుచునే యుండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయు నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన భాగోజీ యందు గల ప్రేమచే అతడనొచ్చు ఉపాసనను గైకొనెను. బాబా లేండీకి పోవునప్పుడు భాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచెడివాడు. ప్రతిరోజు ఉదయము బాబా ధుని వద్ద కూర్చొనగానే భాగోజీ తన సేవా కార్యము మొదలిడువాడు. భాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితముగా ఈ జన్మమున కుష్ఠిరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను. వాని శరీరమంతయు చీము కారుచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుని వలెగా అనిపించునప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసమును పూర్తిగా అనుభవించినవాడు. ఖాపర్డే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలలో ఇంకొక దానిని వర్ణించెదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ ఖాపర్డే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు ఖాపర్డే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చెను. అది ప్లేగు జ్వరము క్రింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవలననుకొని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చుచున్నప్పుడు వారిని సెలవు నడగబోయెను. గద్గద కంఠముతో
తన చిన్న కొడుకు ప్లేగుతో పడియున్నాడని బాబాకు చెప్పెను. బాబా ఆమెతో దయతో మృదువుగా నిట్లనెను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టియున్నది. కొద్దిసేపటిలో మబ్బులన్నీయూ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడి గ్రుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుచు, నా భక్తుల కొరకు నేనెట్లు బాధపడేదనో చూడుము. వారి కష్టములన్నీయూ నావే. ఈ మహాద్భుత లీలలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలు తామే ఎట్లు స్వీకరింతురో అను విషయము స్పష్టమయ్యెను. మహాత్ముల మనసు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారమేమియూ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరీ ప్రయాణము. సాయిబాబా తన భక్తులనెట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కరు బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూరుబారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యెను. సాయిబాబా యందు అతనికి గల భక్తి అను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు. అట్టి స్థలమునకు బదిలీ అగుటచే అతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసియుండెను. షిరిడీలో ఎవరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యెను. ముందుగా షిరిడీకి పోయి తన విఠోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవలెననుకొనెను. నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కాని బాబా సర్వజ్ఞుడగుటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను. బాబా మసీదులో కూర్చుండి మహల్సాపతి, అప్పాసిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో ఇట్లనియెను. మన నలుగురము కలసి భజన చేసెదము. పండరీ ద్వారములు తెరచినారు కనుక ఆనందముగా పాడెదము లెండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమన, నేను పండరి పోవలెను, నేనొక్కడనే నివసించవలెను. ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబు కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడుండవలసినదని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకవసరము లేకుండెను. ఏలాన బాబా అప్పటికే పండరి పోవలెను, అచ్చట ఉండవలెనను భావమును వెలుబుచ్చుచుండెనని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై బడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబాలీలలకు అంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. మొదటి రోజు పారాయణము సమాప్తము.